వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఆడియో సంభాషణ నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఆడియోలో కావలి మాజీ ఎమ్మెల్యేగా ఉన్న రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఆడియోలో జనసేనకు చెందిన ఓ నేతతో ఫోన్ సంభాషణ జరిగినట్లుగా వినిపిస్తుండగా ఇందులో పవన్ కళ్యాణ్ చిరంజీవిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకసారి ఆడియో విందాం. లాస్ట్ టైం ప్రతాప్ దగ్గర కూర్చోబెడతాంటారా, జగన్ వస్తున్నారు, ఆయన చేత కండ వేపిస్తాను వచ్చారా అన్నాడు. అప్పుడు సుధాకర్ అన్నకి నేను ఒక్కడిని అయిపోయాను. లేకపోతే నాకు కూడా పొజిషన్ ఎంతకాలం ఉన్నా అదే పొజిషన్ అయిపోతుంది మాకు. అందువల్ల ఇప్పుడు మీ నాయకుడే చెప్పాడు కదా, మనం ఒక 10కి మోద్దాం అని చెప్తున్నారు ఇంకో 15 సంవత్సరాలు. లేదన్న, ఆల్రెడీ ప్రాబ్లం ఏంటంటే ఈ బాలినేని శ్రీనివాస్ అన్న స్ట్రక్చర్ మార్చి వైసీపీ వాళ్ళందరూ చేసి టీడీపీ దగ్గర నుంచి 80 సీట్లు అడిగనే దాన్ని స్కెచ్ జరుగుతుంది ఇప్పుడు ఇంటర్నల్. అది పరిస్థితి. వాళ్ళెవ్వరు ఈయన తీసుకోడు, అడగడు. హ్యాపీగా నెలకి ఫిక్స్డ్ అమౌంట్ వచ్చేస్తుంది, ఇచ్చి ఎత్తుకొచ్చి బెంగళూరు మా పక్కనే పెడుతున్నాడు అంతా. నేను ఉండే కాడే కళ్యాణ్ గారా, పవన్, అదే అదే పవన్ కళ్యాణ్ మా ఇంటి పక్కనే పేడు అతని కాడే పెడుతున్నాడు. అబ్బో, మొత్తం చిరంజీవి మొన్న వచ్చి 2 days ఉండిపోయాడు వాళ్ళ ఇంట్లో. అర్థమైందా? కానీ వీడు దొంగ నా కొడుకు అని తెలుసు కదా, దొంగ నా కొడుకే. ఇప్పుడు మా నాయకుల్లో కార్యకర్తల్లో ఒకటే బాధ, అన్నదమ్ములు ఇద్దరు చిరో పదవి తీసుకున్నారు, పార్టీని మోసిన వాళ్ళని గాలికి వదిలేశారు, టీడీపీ వాళ్ళు భుజాలు మేము అంటున్నారు. మరో 15 సంవత్సరాలు టీడీపీ పల్లకి మోయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారని వ్యంగ్య వ్యాఖ్యలు చేసినట్లు ఆడియోలో వినిపిస్తోంది. అలాగే వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి కొందరిని తీసుకువచ్చి 80 స్థానాలు గెలవాలని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆలోచిస్తున్నాడని జనసేన నేత చెప్పగా అన్ని సీట్లు ఇవ్వరని రామిరెడ్డి సమాధానం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక పవన్ కళ్యాణ్ కు ప్రతి నెల ఫిక్స్డ్ అమౌంట్ వస్తుందని, ఆ డబ్బు బెంగళూరులో తన ఇంటి సమీపంలో ఉన్న ఓ వ్యక్తికి ఇస్తున్నారని కూడా ఆడియోలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ చిరంజీవిపై తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం కావడం రాజకీయంగా కలకలం రేపుతోంది. అన్నదమ్ములిద్దరూ చెరో పదవి తీసుకుని పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను పట్టించుకోవడం లేదంటూ జనసేన నేత ఆవేదన వ్యక్తం చేసినట్లు ఆడియోలో వినిపిస్తోంది. అయితే వైరల్ అవుతున్న ఈ ఆడియో అసలుదనంపై ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి నిర్ధారణ వెలువడలేదు. దీనిపై స్థానికంగా ఉండే నాయకులు మండిపోతున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు మన్నేపల్లి రిషికేష్, కావలి జనసేన అధికార ప్రతినిధి. ఇప్పుడే గ్రూపుల్లో ఒక వీడియో చూశాను, ఒక ఆడియో కూడా విన్నాను. ఆడియోలో కావలి మాజీ శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజీ తీసుకున్నాడు, మా ఇంటి పక్కనే ఇల్లులు కడుతున్నాడు, ఈ డబ్బులంతా ఇక్కడే పెడుతున్నాడని చెప్పేసి ఒక అసత్య ప్రచారాలు చేస్తా ఉన్నాడు. ప్రతాప్ రెడ్డి, నీకు ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు నీకు దమ్ముంటే నువ్వే పెద్ద ఒకరికి జగన్మోహన్ రెడ్డికి బినామీగా నువ్వు ఉన్నావు. అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీటర్లందరూ కూడా నువ్వు బినామీగా ఉండేటువంటి నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు నీకు లేదు. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ప్యాకేజీ తీసుకున్నారు, ఎక్కడ ఇల్లు కట్టారు, అవన్నీ కూడా నువ్వు నిరూపించాలని చెప్పేసి ఈరోజు తెలియజేస్తా ఉన్నా. నిరూపించిన పక్షంలో 24 గంటలు టైం ఇస్తా ఉన్నా నీకు. నిరూపించిన పక్షంలో మీ ఇంటిని ముట్టడించి నీకుండేటువంటి అక్రమ ఆస్తులు, నీకుండేటువంటి నువ్వు ఎవరెవరికైతే బినామీగా ఉన్నావో, నువ్వు ఎక్కడైతే కావలి నియోజకవర్గంలో నువ్వు చేసినటువంటి అక్రమాలన్నీ కూడా బయట పెట్టేటువంటి పరిస్థితి ఈరోజు నువ్వు తీసుకొస్తా ఉన్నావు. నిజంగా నీకు దమ్ము ధైర్యం, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడేటువంటి హక్కు నీకు ఉంటే, నిజంగా నువ్వు గాని ఆయన ప్యాకేజీ తీసుకున్నాడని చెప్పి నిరూపించగలిగితే ఇక్కడి నుండి జన సైనికులందరూ కూడా
నీకు బానిసలుగా పనిచేస్తారు. అదేవిధంగా నువ్వుగా నిరూపించలేకపోతే నువ్వు దేనికి సిద్ధం అని చెప్పేసి ఈరోజు నిన్ను అడుగుతా ఉన్నా. మేమందరం కూడా జన సైనికులందరూ 24 గంటలు టైం ఇస్తా ఉన్నాం. నువ్వుగా నిరూపించలేకపోతే నీ ఇల్లు ముట్టడించి నీకు తగిన బుద్ధి చెప్పే పరిస్థితులు తెచ్చుకుంటున్నావు. ఖచ్చితంగా దీని మీద నువ్వు స్పందించాలా. ప్రతాప్ రెడ్డి నీకే చెప్తా ఉన్నా, నువ్వే స్పందించాల్సినటువంటి సమయం వచ్చింది. నీ చిట్టా మొత్తం బయట పెట్టేదానికి మేము రెడీగా ఉన్నాం. నువ్వు కానీ నిరూపించకపోతే నీ ఇంటిని ముట్టడిచ్చి నువ్వు ఎవరెవరికైతే బినామీగా ఉన్నావో వాళ్ళందరి పేర్లు బయట పెట్టేటువంటి సమయం ఈరోజు దగ్గరకు వచ్చింది. ఖచ్చితంగా 24 గంటల్లో నువ్వు స్పందించాలా. జై హింద్, జై జనసేన. అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూసాం ఈ వాట్సాప్ సోషల్ మీడియాలో ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడినటువంటి వైరల్ సంభాషణ. మీరు మాట్లాడిన మాటల్లో అసహ్యమైన పదజాలంతో మీరు మెగాస్టార్ చిరంజీవి గారిని, అలాగే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని మీకు నోటికి వచ్చినట్టు విష పదజాలంతో మీరు మాట్లాడడం జరిగింది. దీనికి మీరు తగిన బాధ్యత వహిస్తూ క్షమాపణ చెప్పకపోతే మీ ఇంటిని తీవ్రంగా మేము ముట్టడిస్తున్నాం. అంతేకాకుండా నీలాంటి నీచుడు ఎవరైతే నీ రాజకీయ భవిష్యత్తు స్టార్ట్ చేసిందే ప్రజారాజ్యం పార్టీలో, నీకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిందే చిరంజీవి. అలాంటి చిరంజీవి గారి మహోన్నతమైన వ్యక్తిని నువ్వు బూతులు తిడతావా? పవన్ కళ్యాణ్ గారు ఏపీ డిప్యూటీ సీఎం ఉన్న పవన్ కళ్యాణ్ గారిని నువ్వు బూతులు తిడతావా? నీ అంతు తేలుస్తాం. ఖబర్దార్ చెప్తున్నావు ప్రతాప్ కుమార్ రెడ్డి, నువ్వు కావాలో లేకుండా చేస్తావు. నువ్వు చేసినటువంటి దుర్మార్గాలు, నువ్వు చేసినటువంటి రౌడీజాలు కావలి ప్రజలందరూ ఈ రోజు కూడా అసహించుకుంటున్నారు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.